పాడి రైతులకు అదనపు ఆదాయం కల్పించాలి సమున్నత ఆశయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రపంచంలోనే పేరొందిన అమూల్ సంస్థ సహకారంతో ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన పాల వెలువ కార్యక్రమానికి కూటమి సర్కార్ చిత్తూరు జిల్లాలో మంగళం పాడింది. కూటమి అధికారంలోకి రాగానే అమూల్ కు సహకరించడానికి వీల్లేదని ప్రభుత్వ డైరీ, పశుసంవర్ధక శాఖ అలాగే డిఆర్డీఏ సహకార శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వారు మిన్నకుండిపోయారు. దీంతో అమూల్ పాల సేకరణకు అవరోధంగా మారింది. ఇప్పుడు అమూల్ సంస్థ సహకారంతో చిత్తూరు జిల్లాలో చేపట్టిన పాల వెల్లువ కార్యక్రమం అనతి కాలంలో విజయవంతమైంది. గ్రామాల్లో మహిళల ద్వారా సొసైటీ ఏర్పాటు చేసి పాల సేకరణకు అవసరమైన అనలైజర్, అధునాతన బిల్లింగ్ మిషన్ అలాగే ఇతరత్ర సామాగ్రి కూడా అందజేశారు. పాల నాణ్యతను బట్టి ధరలు ఇస్తుండటంతో ప్రైవేట్ డైరీల కన్నా లీటర్ పై 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఇంకా అంతకన్నా అధికంగానే లభించడంతో గిట్టుబాటు అవుతున్నట్లుగా గతంలో పాడి రైతులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణ నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడంతో పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 7 మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం తమ పొట్ట కొడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు సొంత హెరిటేజ్ కు లాభాలు తెచ్చుకునేందుకు అమూల్ సంస్థకు మంగళం పాడుతున్నారని పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమూల్ సంస్థపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణమే విరమించుకోవాలని రైతులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాడి రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాల రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నటువంటి లక్ష్యంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల విలువ కార్యక్రమం ద్వారా అమూల్ సంస్థ ద్వారా పాలు కొనుగోలు చేసేందుకు రైతులకు మేలు చేశారు. ఈ యొక్క ప్రభుత్వంలో అమూల్ సంస్థ ద్వారా పాల కొనుగోలు నిలుపుదల చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే మహిళా పాడి రైతులు పెద్ద ఎత్తున తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్దకు వచ్చి తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. మహిళా పాడి రైతులను ఆదుకోవాలంటూ వారంతా కూడా అమూల్ సంస్థ ద్వారానే పాలు కొనుగోలు చేయాలంటూ తమ యొక్క డిమాండ్లను నెరవేర్చాలంటూ కలెక్టరేట్ వద్దకు వచ్చి తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహిళా పాడి రైతులను ఆదుకోవాలంటూ ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గము, ఇటు నగిరి నియోజకవర్గం, జీడి నెల్లూరు నియోజకవర్గం సంబంధించినటువంటి మండలాలకు చెందినటువంటి మహిళా పాడి రైతులంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తూ ఉన్నారు. ఎర్రవారిపాలెం, చినగొట్టిగల్లు మండలం, ఇటు ఎర్రవారిపాలెం మండలానికి సంబంధించి, ఇటు నగిరి నియోజకవర్గానికి సంబంధించి నగిరి, వడమాలపేట, ఇటు నారాయణవరం మండలానికి సంబంధించి, ఇటు కార్వేట్ నగరానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. మహిళా పాడి రైతులు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పాల విలువ కార్యక్రమం ద్వారా మీకు అమూల్ సంస్థ ద్వారా పాలు కొనుగోలు చేయాలని చూశారు. మీకు ఈ రోజు జరిగినటువంటి అన్యాయం ఏంటి? మమ్మల్ని డెవలప్ చేస్తామని లోన్లు ఇచ్చి ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి మా రైతులకి ఎస్టీలు ప్రత్యేకంగా ఎస్టీలకి ముందుండి మేము నడిపిస్తాము, ప్రభుత్వాలు మారినా డైరీ ఉంటుంది మీరుంటారు అని ఒకప్పుడు చెప్పారు. ఇప్పుడు సడన్ గా తీసేస్తాము అంటే ఈ రైతులందరూ ఎక్కడికి వెళ్ళాలి? సరే, ఒక వేరే డైరీకి వెళ్దామంటే కూడా వాళ్ళు మాకు పాలు ఎక్కువైపోయినాయి, మేము పోసుకోము అంటారు. ఈ రైతులందరూ ఏమైపోవాలి? అది దానికోసం మాకు న్యాయం జరగాలి, అమూల్ డైరీ కొనసాగించాలి, మాకు ఏదొకటి న్యాయం చేయాలని మేము ముందుకు వచ్చాము. మన ఆర్థిక స్థితి పెంచుకోవాలనేసి ఒక ఆవు నుండి 2 ఆవులు లోన్లు తీసుకున్నాం సార్. ఇప్పుడు పాల మీదనే ఆధారపడి మేము బతుకుతున్నాం. మా జీవనాధారమే పోతుంది అమూల్ డైరీ ఎత్తేస్తే. మాకు అమూల్ డైరీ కావాలి. అమూల్ డైరీ పడినాక మాకు రేట్లు బాగా వచ్చాయి. ఆల్రెడీ మేము శ్రీజాకి హర్సన్కి పోసుకుంటా ఉన్నాము. అక్కడ రేట్లు
వచ్చేవాళ్ళు. నీకు రాదంతే వచ్చేది ఈ పాలు ఈ ఫ్యాంటసీ అదే అనేవాళ్ళు. కానీ మాకు ఇదే మా అమూల్ డైరీ వచ్చింది 40 రూపాయలు 45 రూపాయలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. ఎనుము పాలు లీటర్ 87 రూపాయలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. మాకు అమూల్ డైరీ కావాలి. మీరు అమూల్ డైరీ తీయేశారనుకోండి, మేము పాలు ఎత్తుకొని వేరే సెంటర్కి వెళ్ళామంటే ఆ పాలు మీరు కాళ్ళలో పోసుకోండి 20 రూపాయలు ఇస్తా పాలా, అది కాళ్ళ వయసు పాలు అంటారు మమ్మల్ని. ఏం చేయాలి మేము చెప్పండి? మమ్మల్ని ఉన్నట్టుండి మేము బర్రెలు నమ్ముకొని బతికేవాళ్ళం. బర్రెలు నమ్ముకొని బతికేవాళ్ళం. ఇట్లా మట్టుకోవడం బాగోదండి. మాకు అమూల్ డైరీ కావాలి, కావాలంటే కావాలి. అమూల్ డైరీ ఎత్తేయాలంటారు, ఎత్తేదని కుదరదు. అమూల్ డైరీ పెట్టండి, మాకు మంచి రేట్ ఇస్తా అంటారు. ఏం పైన అధికారులు వచ్చి రాకనే పాల రేటు తగ్గించేస్తే ఒక్కరోజు వచ్చి ఆవులు మేపితే తెలుస్తుంది ఎంత కష్టము. ఆవులు ఎండ కానీ వాన కానీ గాలి కానీ మేము పోయి ఆవులు మేపుకొని రావాలా. పాలు ఆడ కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని టైప్ లేదనుకుంటా కూర్చొని కొలిస్తే వాళ్ళకి తెలియదు కష్టము. ఎండకు గాలికి పోతే వాళ్ళకి తెలుస్తుంది కష్టము. వచ్చి రాకనే పాల రేటు ఎందుకు తగ్గించినారు? డైరీలు ఎందుకు ఎత్తేయాలంటారు? ఊర్లో ఒక డైరీ ఉంటే పోటీ లేకుండా పోతే 20 రూపాయలు ఇచ్చినా తీసుకోవాలి. మేము 20 రూపాయలు ఇచ్చి రేపు డోకాలు లక్షలు ఎత్తుకున్నాము. మేము ఎట్లా కట్టాలా? డోకాలు కట్టుకుని నిలిపేస్తాము. డైరీలు ఎత్తండి, అన్ని డైరీలు ఎత్తండి, డోకాలు కట్టుకుని నిలుపుతాము. లక్షలు ఎత్తుకొని మేము ఎట్లా కట్టాలా? లోన్లు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఉంటారా? మేము ఆవుల మీద బాధ ఆధారపడి బతికే వాళ్ళం. మేము పిల్లలు చదివించుకోవాలా, ఇంట్లో సంసారాలు చేసుకోవాలా, తాగుబోతుల ముగ్గుల దగ్గర ఇంట్లో సంసారాలు చేసుకోవాలా. అన్ని బాధ్యతలు ఉంటాయి మాకు ఆడవాళ్ళకు. ఆవులు ఉంటే మేపుకొని బతుకుంటాం. పాలు వచ్చి రాకనే పాల రేటు తగ్గించేసి డైరీలు ఎత్తిస్తే డైరీలు పోటీలు లేకుండా పోతే వాళ్ళు 10 రూపాయలు ఇచ్చినా తీసుకోవాలి మేము. లేదా ఆవులన్నీ ఉప్పురాతికి అమ్ముకోవాలి మేము. మాకు అమూల్ డైరీ కావాలా, ఎత్తేదని కుదరదు. అమూల్ సంస్థ ద్వారానే పాల సేకరణ చేయాలంటూ మహిళా పాడి రైతులంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రధానంగా కేవలం పాలలో అమ్ముకోవడం ద్వారా తమ కుటుంబ పోషణ చేసుకుంటూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణ చేయడం ద్వారా ఆర్థికంగా మాకంత పరిపుష్టి జరిగింది. తమ యొక్క కుటుంబాల్లో ఆర్థికంగా పరిపుష్టి కావడానికి సహకరించినటువంటి గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా మహిళా రైతులను ఆదుకోవాలి, అమూల్ సంస్థ ద్వారానే పాలు కొనుగోలు చేయాలంటూ తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఈ ప్రభుత్వం మహిళా పాడి రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్గొనడం విరమించుకోవాలి, లేదంటే తామంతా కూడా